చేశాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వం తరఫైతే కష్టమని చెప్పేసి జిందాల్ వాళ్ళను తీసుకొని వచ్చి జిందాల్ వాళ్ళతో ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. మనం ఇక్కడటువంటి కడపలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏమైపోయింది ఆ ప్రాజెక్టు? కడపలో జరగాల్సినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం ఈరోజు ఏమి జరుగుతూ ఉంది, ఎందుకు డిలే జరుగుతూ ఉంది? దీనికి సమాధానం ఎవరిస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విద్య వైద్య విద్య, మెడికల్ ఎడ్యుకేషన్. అంటే అన్ని రాష్ట్రాలు పోటీపడి మాకు సీట్లు కావాలా, మాకు సీట్లు కావాలా, మా ప్రజలకు మరికొంది ఇంతమందిని డాక్టర్లు చేయాలని చెప్పేసి పోటీ పడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి 750 మెడికల్ సీట్లు ఉప్పనంగా నాకు వద్దని చెప్పి రాసిచ్చినటువంటి ఘనత నీది కాదా చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రానికి నువ్వు ద్రోహం చేసావా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏమన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఓవైపు, మన చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఈనాడు, ఒకవైపు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విధ్వంసం అంట. ఏందయ్యా విధ్వంసం? ఎవరు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం? అధికారంలోకి వచ్చి 9 నెలలు అయిపోయింది. ఈ 9 నెలల్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక్క కార్యక్రమం, మీకు ధైర్యం ఉంటే ఈ కార్యక్రమం మేము పూర్తి చేస్తాం, ఈ కార్యక్రమం అమలు చేస్తామని చెప్పండి. ఎలక్షన్ టైంలో నువ్వు చెప్పావు, లోకేష్ గుర్తుపెట్టుకో, నువ్వు అన్న మాటలు మేము చెప్పినటువంటి హామీలు ఇవ్వకుండా పోతే నా కాలర్ పట్టుకో అని చెప్పి నువ్వు అడిగావు. ఆ రోజు రా, నీకు ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా, నీ సెక్యూరిటీ పక్కన పెట్టి రా, ప్రజల ఆగ్రహం ఏదో నీకు తెలుస్తుంది. ఈరోజు పోలీసులు అడ్డం పెట్టుకొని ఎవడు నీ మీద ఎదురు తిరగకూడదని చెప్పి అక్రమ అరెస్టులు, పోసాని మురళీకృష్ణ ఏదో మాట్లాడని చెప్పి రిపీటెడ్గా చూపిస్తున్నాను నేను ఈ యొక్క టీవీలో, నీ కథలో ఆయన మాట్లాడినటువంటి బూతులు. మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పవన్ కళ్యాణ్ లోకేష్ మాట్లాడేటువంటి మాటలు నీ యొక్క ఛానల్స్లో చూపిస్తారని పచ్చ మీడియాలో నేను ఇస్తా క్లిప్పింగ్స్. నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోతున్నావా చంద్రబాబు నాయుడు? ముండల దగ్గరికి పనుకొని పోతున్నాడని చెప్పి మాట్లాడినటువంటి మాటలు లోకేష్ను మర్చిపోయినావా అని చెప్పి అడుగుతున్నా. మరి నువ్వు మాట్లాడేటువంటి మాటలకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీ మీద తీసుకొని వచ్చి లోపలేదే మిమ్మల్ని? రాజకీయాల్లో మీరు ఎవరైనా చౌకబారుగా మాట్లాడినప్పుడు దానికి రియాక్షన్గా ఇంకొకరు మాట్లాడతారు. అది కాదు, మనిషిని కూర్చొని వేధించాలనేటువంటి తత్వంతో ముందరికి పోకూడదు. రాజకీయాలు ఉండేది, రాజకీయాలు విమర్శలు ఉంటాయి. మీరు అదుపు తప్పి మాట్లాడినప్పుడు ప్రత్యర్థి కూడా అదుపు తప్పి మాట్లాడతాడు, అది సహజం. దానికి హుందాతనం మీ దగ్గర నుంచి మొదలు కావాలా. మరి నువ్వు తప్పు చేసింటే నువ్వు నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడిందని నువ్వు క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడును. క్లిప్పింగ్స్ చూపించమంటావా? ఏమి లోకేష్, ఏమయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు ఏదేదో కూర్చొని మాట్లాడావు, తాట తీస్తా చెప్పుతో కొడతానని చెప్పి మాట్లాడినావు. మరి నీకు హక్కు ఉందా? నువ్వు మాట్లాడితే ఇతర పార్టీ వాళ్ళకి హక్కులు ఉండవా అని చెప్పి నేను అడుగుతున్నా. నీకు ఒక న్యాయం, ఇంకొకరికి ఒక ధర్మమా? పోలీసులు కూడా ఈరోజు నేను ఒకటి విన్నపం చేసుకుంటున్నాను. దయచేసి మీ లిమిట్లు దాటద్దండి. ఎవరి మీదైనా విచారణ చేయాలంటే సెలెక్టివ్గా చేయొద్దండి. చేస్తే ఒక పారదర్శకత తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టండి. తప్పు చేసిన ఇద్దరి మీద చర్యలు తీసుకోండి, అప్పుడు హర్షిస్తారు. కానీ మీకు నచ్చినటువంటి కొన్ని వ్యక్తుల మీద సెలెక్టివ్గా కేసులు పెట్టడం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. మీరుండేది, యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పబ్లిక్. దయచేసి మీ యొక్క లైన్ దాటద్దని చెప్పి నేను పోలీసులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, సవినయంగా కోరుకుంటున్నాను. దయచేసి ఇతరులకు ఇటువంటి ఇబ్బందులు పెట్టద్దండి. ఈ యొక్క తప్పుడు కేసులు పెట్టడం, మేము పోయి కేసులు ఇస్తే కేసులు పెట్టేవాడే లేడు, అసలు ఆ కంప్లైంట్ తీసుకునేవాడే లేడు. నేను రెడీగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి ఆ క్లిప్పింగ్స్ చూపించి, నువ్వు ఏ రకంగా మాట్లాడతావా, నీ అమ్మ మొగుడు ఇస్తాడా అని చెప్పి దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. రోజు హుందాగా వ్యవహరిస్తాం. జరిగిపోయినాయి, కొన్ని తప్పులు జరిగినాయి, నీ పార్టీల వల్ల జరిగినాయి, మా పార్టీల వల్ల జరిగినాయి, అన్ని పార్టీల వల్ల జరిగినాయి. దీనికి ఈ రోజు నుంచన్నా అది ఒక పులి స్టాప్ పెట్టి
హుందాగా వివరించేటట్లు అందరినీ కూడా ప్రిపేర్ అవుదాం. ఒక సెమినార్ పెట్టు, అన్ని పార్టీలు మీటింగ్ పెట్టుకొని ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టు. దాన్ని వదిలిపెట్టి ఈరోజు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు విక్టిమైజ్ చేసుకొని కొంతమంది మాత్రమే చట్టానికి తీసుకొని రావడం, మిగతా వదిలిపెట్టడం, ఇది ధర్మమా? ఇది యొక్క ముఖ్యమంత్రి హోదాలో నువ్వు చేయాల్సినటువంటి పని అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా మానుకో, ఇప్పటికైనా ఒకసారి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకో. ఒక్కసారిని ఒకరి మోసం చేయొచ్చు, ఒకసారి 10 మందిని మోసం చేయొచ్చు, కానీ 10 సార్లు 10 మందిని మోసం చేయాలంటే అది అయ్యే పని కాదు. నువ్వు రా, ప్రజల్లోకి రా, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకో. ఈరోజు సామాన్య ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారం చేసేటువంటి ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉన్నారు. మా ఊళ్ళల్లో అడిగితే చిన్న చిన్న వ్యాపారులు, తోపుడు బండుల దగ్గర నుంచి, గుడ్డలంగళ్ళ దగ్గర నుంచి, ప్రొవిజన్ స్టోర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కూడా, కిరాణా అంగళ్ళ దగ్గర నుంచి ఎవడు చూసినా కూడా 30% కూడా వ్యాపారం జరగడం లేదంటున్నారు. ఇది వాస్తవం, మీరు కూడా విచారించండి వ్యాపారాలు. మరి ఏమైపోయింది నీ పరిపాలన దక్ష? ఏమైపోయింది? ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? నీ సంపద సృష్టి ఎక్కడికి పోయింది? నువ్వు సంపద సృష్టిస్తూ ఉంటే నీకు